మన కావలి మండలం మొత్తం మీద కూడా ఆనిమడుగు మన్నగిదిన్నె కొత్తపల్లి 3 గ్రామాలను రీసర్వే చేసుకుంటే కొత్తపల్లి గ్రామంలోనే ఆల్మోస్ట్ ఒక కావలి మండల నాయకులకు కొత్తపల్లి గ్రామ నాయకులకు ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ రైతులకు 15వ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్వే చేశారు, రెవెన్యూ రికార్డు తయారు చేశారు. దాని తర్వాత సుమారు 110 శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ సార్ గారికి గౌరవం ఇవ్వచ్చు. అది తహసీల్దార్ స్థాయిలోనే ఇచ్చారు. తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు గతంలో మాదిరిగా కాకుండా ఈ కొత్త పాస పుస్తకాలు ఏంటంటే తర్వాత ఈ విస్తీర్ణంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా గతంలో మాదిరిగా ఓకే సార్. చారిత్రాత్మక నిర్ణయం. పాస్బుక్ల్లో ముఖ్యమంత్రి ఫోటోలు కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చిహ్నమైనటువంటి గుర్తునే పెట్టి పాస్బుక్లు రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని ఖర్చుకి వెనకాడకుండా తాను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సవరిస్తూ దానివల్ల ఈరోజు 17 కోట్ల రూపాయలు మన జిల్లా ఖర్చు మళ్ళీ ఈ పాస్బుక్లు తయారు చేయడానికి. అప్పుడు స్కూల్ బిల్డింగ్లు చూసినా, ప్రభుత్వ కార్యాలయాలు చూసినా అన్ని వాళ్ళ పార్టీ రంగులే. అంటే ప్రజలు ఓటేసి గెలిపించేది జవాబుదారీతనంగా ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా నాయకులు ఉండాలి తప్ప నిద్రలేసి మా ఫోటోలు మాయా వ్యక్తిగత విషయాలు వేసుకోవడం సమంజసం కాదు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పాస్బుక్లు అన్నిటినీ కూడా రద్దు చేసి మళ్ళా కొత్త పాస్బుక్లు ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పాస్బుక్లు ఇచ్చే ముందు పొలాలు రీసర్వే చేసేటప్పుడు రైతులుగా మనం అందరం కూడా పాతకాలం నుంచి కూడా తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు అన్నదమ్ములు 2 3 గెనాలు బట్టి పెంచేవాళ్ళు మన పెద్దలు. తండ్రికి 2 బిడ్డలు ఉంటే 2 సమానం చేస్తూ ఈ కై నువ్వు తీసుకో, ఈ కై నువ్వు తీసుకో అని చెప్పేటువంటి సాంప్రదాయం. దాంట్లో 2 3 సెంట్లు ఒక కై ఒక అన్నకి ఎక్కువ రాని ఇంకొకరికి తక్కువ రాని, కానీ కాగితాల మీద 2కి సమబాన భాగాలు రాసేవాళ్ళు. అడంగల్లో కూడా 2 సమాన భాగం అని రాసేవాళ్ళు. మన బ్యాంకు లోన్ తెచ్చుకున్నా కూడా సమానం భాగం ఉన్నట్టే ఉండేది. అయితే ఈ కొలతలు వేసేటప్పుడు గెనాల ప్రకారం కొలతలు వేసినందువల్ల ఒక వ్యక్తికి 2 3 అంకణాల సెంట్లు తగ్గింది, ఇంకొక ఆయనకి 2 3 సెంట్లు పెరిగింది. ఈ లోపల అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఆ పొలం అమ్మేస్తుంటే ఇప్పుడు కొనుక్కున్న ఆయన వచ్చి అయ్యా నీ దాంట్లో మా అన్న మా తమ్ముడు అమ్మిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నా గెను జరుపుకుంటానంటే ఆయన జరపనీయకుండా పోయాడు. ఈ ఇబ్బందులు అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పరిష్కారం కాకుండా చాలా సమస్యలు ఉండిపోయాయి. ఈరోజు భూమికి విలువ వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం టాలరెన్స్ కింద ప్లస్ ఆర్ మైనస్ ఎకరాకి 2 సెంట్లు అటు ఇటు పడ్డా రికార్డులో తప్పు లేదనేది రెవెన్యూ రికార్డ్స్. కానీ ఈరోజు మనకేమో నిద్రలేసి కష్టపడే మనకి 1 సెంటు తగ్గినా కూడా మన బాధ, ఎందుకు పోవాలనే బాధ. అందుకనే వీటన్నిటిని కూడా సవరిస్తూ గతంలో మీ పేరు మీద అడంగులున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎంతైతే ఉన్నాయో అదే విధంగా సవరించేదానికి ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం మీ అందరికీ అవకాశం కల్పించింది. మీలో ఎక్కడైనా అపోహలున్నా అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేసుకుంటూ మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులో మీరు అర్జీ పెట్టుకుంటే మీకున్నటువంటి పూర్వపు డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే తప్పకుండా మీకు మార్చి మళ్ళా కొత్త పాస్బుక్ కూడా ఇస్తారనే విషయాన్ని మీరు గుర్తించుకొని మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా
చూసుకోవాల్సిందిగా ఈ గ్రామ రైతాంగాన్ని కోరుకుంటున్నా.